మనము గడిచిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 2 మాటలను ధ్యానించాం. ఈరోజు 3వ మాటను మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైంది, అమూల్యమైంది, ప్రవచనాత్మకమైనటువంటిది. ఆయన మాటల వెనుక మన ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం గనుక తెలుసుకోగలిగితే, మన యొక్క జీవితంలో ఎన్నటికీ మనం కృంగిపోము, ఓడిపోము, ధైర్యంగా ఉంటాం. చదువుదాం దైవ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. ఈ యొక్క 3వ మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దాగి ఉంది. ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా, తల్లికి విధేయుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచ్చిన భాగాన్ని అంటే, ఆయన సిలువలో ఉన్నాడు, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచి. చాలామంది ఉన్నారు అక్కడ, వారందరూ దూరాన ఉన్నారు. దగ్గరికి రావడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లా. ఆ సిలువ చుట్టూతున్న వాళ్ళందరూ కూడా దొంగలు, ద్రోహులు, యేసుని సిలువేండని కేకలు వేసిన వారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ప్రేమ కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ యేసయ్య సిలువ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు వీరే. యేసు తాను ప్రేమించిన శిష్యుడు, యేసు తల్లి అయిన మరియ, వీరిద్దరూ కూడా ఆ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచినట్టు చూసి ఆ తల్లితో చెప్తా ఉన్నాడంట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు? ఎందుకు ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు? ఆ శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి అని చెబుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే, కొన్నిసార్లు తల్లిదండ్రుల విషయంలో పిల్లలు బాధ్యతారహితంగా ఉంటారు. అంటే బాధ్యత లేనటువంటి వాళ్ళుగా కనబడతారు. వారు ఏమాత్రం కూడా బాధ్యతగా వ్యవహరించరు, తల్లిదండ్రుల్ని ప్రేమించరు, తల్లిదండ్రులకి విధేయులు కారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఎవరైతే తన తల్లిని తండ్రిని ప్రేమిస్తారో వారు దీర్ఘాయుష్వంతులు అవుతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు మూలాధారం ఎవరంటే మరియమ్మ గారే. యేసేపు నిజంగా తండ్రి కాదు, మరియమ్మ కూడా తల్లి కాదు, కానీ 9 నెలలు మోసింది కాబట్టి, గర్భములో దాచింది కాబట్టి ఆమె తల్లిగా పరిగణించబడింది. కనుక ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆమెను తల్లిగానే చూస్తూ ఉన్నాడు. మనం దైవ గ్రంథంలో చదివితే యోసేపు చరిత్ర మనకు అంతగా కనబడదు. ఎక్కడ కనిపించినా మరియమ్మ గారే కనబడుతూ ఉంటారు, మరియమ్మ గారి విషయాలే కనబడుతూ ఉంటాయి. మరి యోసేపు ఏమైనట్టు ఎప్పుడైనా ఆలోచించామా? అంటే ఈమె ఒంటరిగా ఉందా? ఈమె ఇప్పుడు యోసేపు గారు ఒకవేళ ఉంటే ఈయన ఎందుకు మరి అమ్మ ఇదిగో నీ కుమారుడని చెబుతూ ఉన్నాడు? మరియకు ఇంకా పిల్లలు లేరా అంటే ఉన్నారు. కానీ మరియమ్మకున్న విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే, వారందరినీ కూడా పక్కన పెట్టి యేసు ప్రభు వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని, ఆయన దైవ కుమారుడని, ఆయన ద్వారానే అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయని, ఆయన ద్వారానే నిత్యజీవం కలుగుతుందని మరియమ్మ గారు గ్రహించింది.
కాబట్టి తనకు పుట్టిన బిడ్డలందరికంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించింది, బహుగా ప్రేమించింది, చాలా బాగా ప్రేమించింది. అయితే ఈ తల్లి యొక్క దుఃఖము చాలా భయంకరంగా దుఃఖపడుతూ ఉంది. ఎందుకు దుఃఖపడుతూ ఉంది అంటే ఆమె అంతరంగములో యేసు ప్రభు వారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. యేసయ్య ఆ తల్లిని చూస్తూ ఉంటున్నాడు, చూస్తూనే అన్నాడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెబుతూ ఉన్నాడు. అలాగనే తాను ప్రేమించినటువంటి శిష్యుడు, యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి శిష్యులు ఉన్నారంటే ఉన్నారు. అంటే అందరూ ఇష్టం కాదా అంటే అందరూ ఇష్టమే. అందరిలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెన్నంటి నడిచినటువంటి శిష్యుడు ఉన్నాడు. అతన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను అప్పగిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క 3వ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, అంటే కుటుంబ బాధ్యతను ఎలాగ నిర్వర్తించాలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి దుఃఖానికి కారణం ఈయన సిలువలో ఉండడమే అయినప్పటికీ ఆ తల్లి ఆదరణ కొరకు సిలువలో ఉండి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ 3వ మాట చాలా ఆధ్యాత్మికమైనటువంటి విలువైనటువంటి మాట. ఈ మాట కేవలం యేసు ప్రభువారి తల్లికి మాత్రమే కాదు, తాను ప్రేమించిన శిష్యుడికే కాదు, ఇది మనకి ఎలాగా వర్తిస్తుంది, లేక మనం ఎలాగా ఈ మాటను తీసుకోవాలి, ఈ మాటను అవలంబించాలి అని ఆలోచిస్తే ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం, తల్లిని తండ్రిని ప్రేమించాలి, తల్లిని చూడాలి, తల్లిని చారదీయాలి అనే ప్రత్యేకమైనటువంటి సందేశం యొక్క మాటలో దాగి ఉంది. కనుక మనము ఈ యొక్క 7 మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మాట మనకి ఎలాగ ఉపయోగపడితే మరి సాతానికి ఎలాగా అంటే, సాతానుడు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరచాలని. అణువణువున సిలువ వేయబడుతున్నప్పటికీ రక్షణ ప్రణాళికను చెడగొట్టాలని, ప్రజలందరినీ తన వైపుకు మలుచుకోవాలని ఏదొక నేరము మోపి, ఆయన మీద తప్పిదం మోపి వాడు పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. అయితే వాడికి యేసుక్రీస్తు ప్రభువారు అవకాశం ఇవ్వలేదు. స్తోత్రం చెప్దాం గట్టిగా. యేసయ్య ఎంత మాత్రము అవకాశం ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి దగ్గరకు వచ్చిన, ఆ ప్రేమించిన శిష్యుడు దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. తన తల్లి కదా, వేరే రీతిగా అంటే నీవెందుకు ఎడుతున్నావు అని ఏదో బొకాయించి మాట్లాడినట్టుగా మాట్లాడతాడేమో, లేకపోతే ఏ మాటలు మాట్లాడతాడా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక పక్క కలువరి సిలువలో శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు, రక్తము దారలే కారుతూ ఉంది, ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏం పలుకుతాడా యేసు ప్రభువారని. అయితే ఆయన నోట ఏ పాపమును లేదు. స్తోత్రం చెప్దాం. ఆయన నోట ఏ పాపమును లేదు. ఎందుకు అంటే ఈ సమయంలో యేసు ప్రభువారు ఏం మాట్లాడకుండా మౌని అయి ఉంటే నేరం మోపేవాడు. అవునగా చెప్పండి. ఆ తల్లి దగ్గరగా వచ్చింది, ఆయన ఏం మాట్లాడుకోకుండా ఉంటే ఏం కుమారుడండి, కృతజ్ఞత లేనివాడు అనేవాడు సాతానుడు. యేసు ప్రభువారు ఏం మాట్లాడతాడా, ఆయన మౌనంగా ఉంటాడా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే వాడు ఎదురు చూస్తానే ఉన్నాడు, కానీ ఆయన పలికిన మాటలు ఆ తల్లికి, తాను ప్రేమించిన శిష్యుడికి గొప్ప ఆదరణ కలిగించినాయి. సాతానుడు తలను పగలుగొట్టినాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. వారికేమో ఆదరణ కలిగించినాయి, సైతాను తల మీద దెబ్బలు పడినాయి. కాబట్టి ఈ 3వ మాటలో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆయన నోట నుండి ఏ పాపపు మాట మాట్లాడలేదు. తన్ను పెద్దగా చేసిన ఆ తల్లికి కృతజ్ఞతా భావంతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అమ్మా, నువ్వు ఒంటరివి కాదు,
నన్ను ప్రేమించిన శిష్యుడు ఉన్నాడే, ఇతడు నీకు కుమారుడు అని చెప్పి అప్పగించడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో తరువాతంట ఆ శిష్యుడు ఆ గడియలోనే ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు అనే మాట కూడా రాయబడి ఉంది. చాలా అద్భుతమైనటువంటి సంగతి. ఈ మూడవ మాట సాతాను తలకు భయంకరమైన దెబ్బలు తగిలించింది.